నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఇప్పటి వరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో, ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, మీ సీక్రెట్ ఏంటి? అంటే ఎక్కడైనా సరే నేను ఇప్పటికి చాలా సార్లు చూస్తున్నాను కదా! ఇంటర్వ్యూ అవ్వగానే ఎవ్రీ పర్సన్‌కి మీకు యూజ్ అయిన ప్రతి ఐటెమ్‌కి థాంక్స్ చెప్తారు. యెస్. అండ్ గంటల తరబడి మాట్లాడేస్తూ ఉంటారు. నాకొచ్చినాయి నాకే పెట్టేశారా? పెట్టండి. సో, చాలా సేపు మాట్లాడతారు. వెరీ గుడ్. అంటే అడిగిన క్వశ్చన్‌కి ఆన్సర్ ఇచ్చేలాగే మాట్లాడతారు. యెస్. సో, మీకెలా పాసిబుల్ అవుతుంది ఇంతలా మాట్లాడడం? అది కూడా సేమ్ ఎనర్జీతో. యెస్. ఎక్కడ తగ్గదు. నా క్లాసుల్లో చెప్తూ ఉంటారు. ఉదయం ఎలా వచ్చాడో దానికన్నా ఎక్కువ ఎనర్జీతో ఉన్నాడు ఈ గురువు గారు. ఏంది ఇది? నా ఫీడ్బ్యాక్లు చూడొచ్చు. నా క్లాసులు జరుగుతున్నాయి కదా! ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. ప్రతి సండే ఎక్కడెక్కడో దగ్గర ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా! క్లాసులు కావాలన్న వాళ్ళు వచ్చి నేర్చుకోండి. జీవితంలో ఇంట్లో ఉండి ఏం సాధించేది ఏం లేదు. ఒకదాన్ని నేర్చుకో, ఒకటి కావాలంటే ఒకటి పొందాల్సింది, ఒకటి ఇచ్చేయాల్సిందే. పెరిగితేనని ఇచ్చేసి ధైర్యాన్ని పెంచుకొని రండి, నేను ఇస్తున్నాను, నేర్చుకోండి అంటే ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తున్నాను అన్నారు. ఈ సబ్జెక్ట్కి నెంబర్ 1 అండి ఇది. లా ఆఫ్ అట్రాక్షన్కి నెంబర్ 1. మీరు అడిగిన క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చనే. నా ఎనర్జీ రావడానికి కారణం నేనే. నువ్వు ఏదైతే ఇస్తావో వేల రెట్లు నువ్వే పొందబడతావు. నీ దగ్గరికి వస్తుంది అది. నేను కూర్చున్నాను. ఇది నాకు సహకరించింది కదా. ఇది నేను కూర్చోవడానికి అన్ని విధాలు సహకరించింది కదా. నేను కూర్చోవడానికి అన్ని విధాలుగా సహకరించిన ఈ చారికి చాలా చాలా కృతజ్ఞతలని నేను చెప్పేశాను. అది నాకు తిరిగి ఆ థ్యాంక్స్ అనేది నాకు వేరే రూపంలో నా దగ్గరికి వచ్చేస్తున్నది. ఇతరులు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు లేదా అంటే ఈ సబ్జెక్టులో దిగాను నేను. దిగినప్పుడు నా గురువు చెప్పింది ఏంటంటే ప్రతి దానికి నీ మైండ్ మారాలి అన్నవాడు ఎవరైనా సరే, నెగిటివ్లో ఉన్నాము అన్నవాళ్ళు ఎవరైనా సరే, నా ఎనర్జీని గురించి అడిగేశారు మీరు. థ్యాంక్స్ చెప్పడం అలవాటు నేర్చుకోండి. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పడం అలవాటు నేర్చుకోండి. ఈ బట్ట వేసాను, నాకు వేసుకోవడానికి సహకరించిందా, థ్యాంక్స్ చెప్పాలి. ప్యాంటుకి చెప్పాలి, షూకి చెప్పాలి, సాక్స్కి చెప్పాలి, పెన్నుకి చెప్పాలి, వాచ్కి, ఉంగరాలకి, ప్రతిదీ దువ్వుకునేదానికి కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే. నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పడం అలవాటు పడతావో తెలియని ఎనర్జీ నీలో పుట్టుకొస్తుంది. అదే చెప్పాను ఆల్రెడీ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో పోయిన వాడికి విశ్వశక్తి కనెక్ట్ అవుతుందని ఆల్రెడీ చెప్పేశాను. ఈ థ్యాంక్స్ చెప్పడం వల్ల అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. థ్యాంక్స్ చెప్పుకుంటూ నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ ప్రతిదానికి, ఇప్పుడు ఆడవాళ్ళకైతే వంటగదిలో బోలెడు ఉన్నాయండి. 1, 2 కాదు, చెప్పాల్సిందే. నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే థ్యాంక్స్. ఎనర్జీ ఆటోమేటిక్గా నీకు శక్తి పెరుగుతుంది. నీలో ఒక బాడీలో ఒక శక్తి ప్రవహిస్తుంది. ఆ విశ్వశక్తి నా బాడీలో ఉంది. ఇప్పుడు నేను కాదు ఇక్కడ ప్రమేయం. నువ్వు ఏమడిగినా చెప్పగలిగే కెపాసిటీ ఉంది. ఎలాగైనా చెప్పేస్తున్నారు మీరు. ఏది అడిగినప్పుడే చెప్పేస్తున్నారు. ఏందని అన్నారు. నేను కాదండి, నా ప్రమేయం కాదండి ఇది. విశ్వశక్తి ప్రమేయం ఓపెన్ అవుతుంది అప్పుడే. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రిలీజ్ అయిపోతుంది నా మైండ్ ద్వారా. అంటే నేను థ్యాంక్స్ చెప్పాను ప్రతి దాని పట్ల. అది సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నాను, ఇంకో చెప్తూనే ఉంటాను. నా శ్వాస భూమి మీద ఉన్నంతకాలం చెప్తూనే ఉంటాను నేను. అలా చెప్పడం వల్ల తిరిగి నేను పొందుపడుతున్నాను. అన్ని ఎనర్జీ నాకు వచ్చేస్తున్నది. నేను ఏమనుకుంటే అది జరుగుతుంది. నేను ప్రతిదీ అనుకున్నదన్నా సాధించుకుంటూ ఉన్నాను. అంటే ఎలా అనేది మళ్ళీ ఒకేసారి బిల్గట్ అవ్వాలంటే అవ్వచ్చు, దానికి టైం పడుతుంది. నేను ఫోకస్ దాని మీద పెట్టాలి. నేను ఎలా పోవాలని అలా పోతూ ఉంటాను. అవుతాను ఒకరోజు ఈ జన్మ కాదు ఇది, ఒక రోజుకి ఒక నెక్స్ట్ బర్త్లో అయినా కూడా అయిపోతాను. అంటే డబ్బును గురించి పట్టించేసాను కదా, పడతాను. అంటే ఆ విశ్వశక్తి ధ్యానం ద్వారా నా బాడీలోకి వచ్చేసింది. 7 చక్రాలు యాక్టివేట్ అయిపోయింది. అప్పుడు ఆ ఎనర్జీ ఏమి ఎక్కడ నిరాశ అనేది చూపించదండి. నిరాశ అనేది అసలు మైండ్లోనే ఉండదు, ఫేస్ కళ్ళలోనే ఉండదు. ఎనర్జీ నా బాడీలో ఉంది కదా ఇప్పుడు. అది సెకండ్కి గంటకి పెరుగుతూనే ఉంటుంది. అది పెరుగుతూనే ఉంటుంది. ఈవినింగ్ అయినా, మధ్యాహ్నం తినేసి వచ్చినా ఇలాగనే ఉంటాను. సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు కూడా ఇలాగనే ఉంటాను. ఇంకా కూడా ఎక్కువ ఎనర్జీతో ఉంటాను. దీనికి అంత కారణం ఎవరు? నేనే. నా ఆలోచనలే కారణం, నా ప్రవర్తనలే కారణం, నేనే కారణం. నా బాడీ ఈరోజు ఇలా ఉంది, నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం నేనే. దీనికంతా నేను థ్యాంక్స్ అనేది అలవాటు నేర్చుకున్నాను. అప్రిమేషన్లు చేయడం స్టార్ట్ అయిపోయింది. అంటే నెగిటివ్లో ఉన్నాను కదా ఎన్నాళ్ళు, నెగిటివ్ ఎక్కువ ఉన్నాను. ఎలా బతకబోతాను, ఫాదర్ చనిపోయినప్పుడు చెప్పాను ఆల్రెడీ వీడియోలో. ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా బతకబోతున్నాను, మా తమ్ముడు ఎంప్లాయర్, వాడు హ్యాపీగా ఉన్నాడు. నేను ఎలా బతకాలి, ఈ పిల్లల్ని ఎలా కాపాడాలి, ఎలా ఇల్లు కూడా చిన్న ఇల్లు అప్పుడు నేను ఏర్పడే కట్టుకున్నాను. ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు ఏంది ఇది అనేసి భయపడుతూ జీవిస్తేప్పుడు భయంతో ఉండింది. ఆ భయాన్ని వదిలేశాను, పెరిగితేనని వదిలేశాను. ఏదో ఒక మార్గం పుట్టాలనుకున్నాను, పుట్టించుకున్నాను. ఏదో ఒక మార్గం నా ముందుకు వచ్చింది, ఆ మార్గాన్ని పట్టుకున్నాను. దీంట్లోకి వచ్చే కొద్దీ ధైర్యం పెరిగిపోయింది నాకు. ఆ ధైర్యం పెరిగినప్పుడు దేనికి ఆలోచించదండి నా మైండ్, దేన్ని లెక్కే పెట్టదు. ఐ డోంట్ కేర్.
ఐ డోంట్ కేర్ అంటుంది నా మైండ్. దేన్ని పక్క వాళ్ళ గురించి అసలు మైండ్లోనే తీసుకోను. అవి తీసుకుంటే దాన్ని ఆలోచిస్తున్న పడతాను. నా మీద పట్టేసినాను, మొత్తం ఫోకస్ నా మీద పెట్టాను. ఎనర్జీ నాకు వచ్చేసింది, విశ్వశక్తి ఎనర్జీది, నా ఎనర్జీ కాదు, ఆ శక్తి ప్రభావం. నేను చెప్పిన థ్యాంక్స్ల వల్ల నాకు మైండ్ పాజిటివ్కి వచ్చేసింది. చేసిన అప్రిమేషన్ల వల్ల చక్రాలు మైండ్ పాజిటివ్కి వచ్చి చక్రాలు యాక్టివేట్ అయిపోయింది. ఈరోజు ఈ హ్యాపీగా మీ ముందర వీడియోలు చేయడానికి కారణం అండి ఈ అలవాట్లే. ఈ యొక్క కారణం ఈ థ్యాంక్స్ అలవాట్లు, ఈ ఎనర్జీ రావడానికి విశ్వశక్తి. ఆ ఇన్నర్ మైండ్ పోయి విశ్వశక్తిలో కనెక్ట్ అయిపోవడం. మన మైండ్ వచ్చి విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయినప్పుడు మీరు అడిగినారు కదా, ఏది అడిగినా అప్పుడే సమాధానం ఇస్తున్నారు, ఎనర్జీతో ఇస్తున్నారు అన్నారు కదా, ఆ ఎనర్జీతోనే ఇస్తుందండి. ఎక్కడ తగ్గేది ఉండదు ఇక్కడ. ఆ ఎనర్జీ పుట్టుకొస్తుంది. దీనికంత కారణం నా దగ్గర బద్ధకం అనేది లేదు, ఆ సోమరితనం లేదు. ఎంతసేపు అయినా కూర్చొని చేయమన్నా చేస్తూనే ఉంటాను, అదే ఎనర్జీతోనే ఉంటాను నేను. ఆ ఎనర్జీ లేదు. దీనికంత కారణం నేనే. అంటే ఆ ధ్యానంలో మమేకమయ్యాను, ఆ పాజిటివ్నెస్లో మమేకమయ్యాను, అప్రిమేషన్లో మమేకమయ్యాను. బోలెడు అప్రిమేషన్లు. ఇప్పుడు చూడు నా వీడియోలో ప్రతి లాస్ట్లో ఏం చెప్తున్నాను, అప్రిమేషన్ చెప్తున్నానా లేదా, ఎలా వచ్చేస్తున్నాయి నేనేం చూసా చెప్తున్నాను. నా దగ్గర ఏమున్నాయి చూడడానికి. మైండ్ అండి దీనికంత కారణం. ఇది ఇలా అన్నప్పుడు ఇది అది అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. దీన్ని చెప్పరా అంటుంది రా ఇన్నర్ మైండ్. దీని నోటి ద్వారా దీన్ని చెప్పారా అనేస్తుంది, వచ్చేస్తూ ఉంటుంది రిలీజ్. ఇదంతా కారణం ఎవరంటే ధైర్యాన్ని పెంచుకొని, నా మైండ్ని నేను మార్చుకొని, నా ఆలోచనలు మార్చుకొని, నా విశ్వశక్తితో కనెక్ట్ అయినందువల్ల నేను ఎనర్జీగా ఉండగలుగుతున్నాను. ఈ థ్యాంక్స్ చెప్పడం వల్ల నా మైండ్ పాజిటివ్కి వచ్చేసింది. ఈ అప్రిమేషన్లు, ధ్యానం ఇవన్నీ చెప్తూ నేను థ్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ మారడానికి నెంబర్ 1గా ఉపయోగపడేది థ్యాంక్స్ అండి. కృతజ్ఞత భావం, ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాల్సింది. ఇప్పుడు చూడు, ఇప్పుడే చెప్పేస్తాను. ఇక్కడ నాకు అన్ని విధాలుగా సహకరించిన యాంకర్ గిరిజ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు సహకరించిన కెమెరామ్యాన్లు ఇద్దరికి కృతజ్ఞతలు, నాకు సహకరించిన కెమెరాలకి కృతజ్ఞతలు, కెమెరా స్టాండ్కి కృతజ్ఞతలు, మైక్కి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఈ యొక్క హాల్కి కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన బృందానికి, ఈ యొక్క పోస్టల్ టీవీ బృందానికి, ప్రతి దాని పట్ల కృతజ్ఞతలు, భూదేవతమ్మకి కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన ప్రతి వస్తువుకి, ప్రతి దానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా అలవాటు పడాలి. అలవాటు పడినప్పుడు మనకి తెలియని ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుందండి. అది నేను చెప్పలేదండి, మీ వీడియోలో చూడొచ్చు. నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, చెప్పినాను కదా వీడియోలో, క్లాసులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని నా వీడియోలు ఉన్నాయి కదా, చూడండి. వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి ఎలా వచ్చినాయి, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నా ఎనర్జీ లాగా వాళ్ళు కూడా కొంతమంది తయారైపోయినది. అంటే అది వాళ్ళు కాదు, అది ఆ శక్తి ప్రభావం, ఆ ఇన్నర్ మైండ్ ప్రభావం అలా మార్చేస్తుంది. ఏదైనా సాధ్యమండి. ఓకేనా? హ్యాపీగా చేయండి. ఇప్పుడు నన్ను చూడండి, నా ఎగ్జాంపులే చెప్పాను. నన్నే అడిగేశారు లాస్ట్కి వచ్చింది. మీకు ఎలా వచ్చిందంటే ఇలా చేశాను, నాకు వచ్చిందండి. నేను ఎలర్జీగా ఉండడానికి కారణం నేనే. నేను మాట్లాడడానికి ఏ మాట అయినా రావడానికి కారణం ఒకప్పుడు పనికిరాని మాట్లాడిన నోరు ఇది. ఒకప్పట్లో పనికిరాని మాటలు, వాడిట్లా వాడట్లా ఈ ఎక్కట్లా మాట్లాడిన నోరు ఇది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయింది. ఓన్లీ సంపదను పట్టుకున్నది, విశ్వాన్ని పట్టుకునింది, లక్ష్మీదేవిని డబ్బును పట్టుకున్నది, నన్ను నేను తెలుసుకున్నది, వచ్చేసింది నాకు. హ్యాపీగా ఉన్నానండి. కాబట్టి ఏదైనా కారణం నేనే. ఇప్పుడు మీరు ఉండడానికి కారణం మీరే. ఎనర్జీ కావాలంటే చేసుకో, ఎనర్జీ వస్తుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్ నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు అప్రిమేషన్లు, ధ్యానము, నా మైండ్ సెట్ను మార్చుకొని ప్రతిదాని పట్ల కృతజ్ఞతలు చెప్పి నేను మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.